భాస్కర్ రెడ్డి గారు ఒక లేదు కాదు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సాయిబాబా పూజ ఉండేది. కానీ నా మనసులోంచే ఒక ఈశ్వరుడు లింగం బయటకు వచ్చినట్లు నాకు చూసింది. దాన్ని చూసి ఆయనకు నమస్కారం చేస్తున్నాను. ఆ రోజు ఈ రకంగా భరద్వాజ్ మాస్టర్తో నా మొట్టమొదటి పరిచయం ఆ రకంగా కళ్ళలాగా కాకుండా వేలుకున్నప్పుడే జరిగింది. ఈ రకంగా జరగడానికి ఆయన గురించి పుస్తకాలు నేను అంతకుముందు చదవలేదు. ఆయన గురించి పెద్దగా నాకు తెలియదు, భరద్వాజ్ గారి గురించి తెలియదు. అయినా కూడా కేవలం భాస్కర్ రెడ్డి గారి కృపలో ఈ రకంగా జరిగిందని నాకు అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత నేను కొంతకాలానికి అప్పటికి నేను గురుచరిత్ర పారాయణ చేయలేదు, సాయి చరిత్ర పారాయణ చేయలేదు, సాయి లీలామృతం చదవలేదు. తర్వాత నేను కొంతకాలానికి షిర్డీ వెళ్ళి వచ్చిన తర్వాత శారదాలను తీసుకొని భరద్వాజ్ మాస్టర్ గారిని దర్శించి వారి సమాధి దగ్గర ఆయన సమాధి పైన శిరస్సు వచ్చి నమస్కారం చేసినప్పుడు సమాధిలో నుంచి ఆయన 3 సార్లు నీటిపైన తాకినట్టు తెలిసింది. ఈ అనుభవాలతో నాకు భరద్వాజ్ మాస్టర్ మీద విపరీతమైన అభిమానం పెరిగి వాళ్ళ బంధువులను చూడాలనే ఒకే ఒక కోరికతో వాళ్ళని దర్శించుకొని వాళ్ళతో మాట్లాడిన భక్తులను చూడాలనే కోరికతో నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. దీనికి కారణం నా వల్ల జరిగిన ప్రయత్నం కాదు, సాధన కాదు, కేవలం భాస్కర్ రెడ్డి కృప అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని సభాముఖంగా మీకు తెలియజేసుకొని నా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సోదరుడు పిఎస్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు సంతోషమే కలిగించిన. మాస్టర్ గారు నాకు తెలిసినంత వరకు, నాకు సంబంధించినంత వరకు దీనికన్నిటికీ కర్త మాస్టర్ సాయినాథ్. నేను కానీ నాకు తెలిసే కదా